సాయంత్రం యజ్ఞ కార్యక్రమం నిర్వహింపబడుతుంది. ఇప్పుడు ఈ యొక్క దత్త పౌర్ణమి సందర్భంగా ఈ యొక్క ఆశ్రమం లోపల సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ వేదికకు ముఖ్య అధ్యక్షుడిగా శ్రీ సూర్యప్రకాష్ గారు, రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ వారు వేదిక మీద రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ముఖ్య అతిథులు ఎన్ భద్రరాజ స్వామి గారు, ఎంఎస్ లెక్చరర్ సదాశివపేట్ గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా శ్రీ విక్రమానంద సరస్వతి గారు, హైదరాబాద్ గారు, పూజలు పెద్దలు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ ఆశ్రమ వ్యవస్థాపకులు గురువు గారు శ్రీ 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 పూజశ్రీ అక్షతీర్థ స్వామి, శ్రీ శ్రీ మంగళాశక్తి పీఠ స్థాపకులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని అధ్యక్షులు వారు నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం. కూర్చోవాలి. అతిథులందరూ కూడా శ్రీ రామకృష్ణుల గురుదేవులకు పూలమాలలతో వారు భక్తి శ్రద్ధలను ప్రకటించాలని ఆహ్వానిస్తున్నాము. ఇంకా ముందు కూర్చుంటారు కదా జ్యోతి ప్రజ్వలన కనిపిస్తుంది. జ్యోతి ప్రజ్వలన ఇచ్చే వెనక్కి రా. అటు సైడ్ ఇక వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళే పెట్టేసి ఇచ్చేయాలి స్వామి. అమ్మా గాలికొండ రండి సార్. గాలి ఉంది కదా, గాలి ఉండాలి. ఇటు ఉండకండి.
అయిపోయిందా? గారికి నారాయణ స్వామి పూలమాల సమర్పించాల్సిందిగా అదేవిధంగా బట్టరాజ్ సార్ గారికి నరసింహమ్మ గారు పూలమాల సమర్పించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా శ్రీ శ్రీ మంగళాశక్తి పీఠ అధిపతులు అయినటువంటి అష్టతీర్థ స్వామికి వెంకటరెడ్డి సార్ గారు పూలమాల సమర్పించాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క ఆశ్రమం చిన్నపాటి ప్రోగ్రామ్ తోటి అంచెలంచెలుగా ఎదుగుతుంది. దీనికి భక్త బృందం అందరి యొక్క సహాయ సహకారాలు నిర్విరామంగా ఉన్నాయి. ఇక్కడ ప్రతిదినం పొద్దున సాయంత్రం అభిషేకాలు పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ విగ్రహ స్థాపన సందర్భంగా అనుకోని భగవంతుని యొక్క సంకల్పంతో దత్తాత్రేయుని యొక్క సంకల్పంతో 44 రోజులు నిర్విరామంగా పంచాక్షరి మంత్రంతో యజ్ఞం నిర్వహించడం జరిగింది. అది యొక్క ఆలయ చరిత్రలో కూడా చెప్పుకోదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ప్రతి అమావాస్య పౌర్ణమి రోజు యజ్ఞం నిర్వహించడం జరుగుతుంది. దసరా నవరాత్రి సందర్భంగా అమ్మవారిని స్థాపించి యజ్ఞ చండీ నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం రుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. పొద్దున రుద్రాభిషేకం, సాయంత్రం రుద్ర యజ్ఞం, కుంకుమార్చన, పుష్పార్చన మొదలైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతినిత్యం ఇక్కడ అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వేదికకు ముఖ్య అతిథులుగా రావడం మన అదృష్టంగా భావిస్తాం. వారు చాలా ఆధ్యాత్మికంగా పెద్ద అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి వారి యొక్క సందేశాన్ని మనం మనస్ఫూర్తిగా విని మన జీవితంలో మార్పు తెచ్చుకోవాల్సిందిగా తెలియజేస్తూ వచ్చిన వారందరి పాదపద్మాలకు వందనాలు తెలుపుతూ తెలియపరుస్తూ భగవంతుని ఆశీర్వాదం మన అందరిపైన ఉండాలని కోరుతూ ఈ యొక్క సభను అధ్యక్షులుగా నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఎన్ బస్వరాజ్ స్వామి గారు లక్ష్మణ్ వారు వారి సందేశాన్ని మీకు వినిపిస్తారు.
गुरुदेवाय विद्महे परब्रह्मणे धीमहि तन्नो गुरु प्रचोदयात् ओम एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो जयति ఇక్కడ పరమాత్ముని పరిధి లేదు. ఆయన అనంతమైన వాడు. మీరు ఎన్ని తీర్చాలు చేసినా దొరకడు. ఆయన అందరూ దొరకదు. అయితే ఆయనకు కేంద్రం ఉన్నది, అది మన హృదయంలో ఉంది. అయితే పరమాత్మని చేయాలంటే పరిధిలో ఉంటే లాభం లేదు, హృదయంలో ప్రయత్నించాలి. అయితే ఈ హృదయాన్ని ప్రయత్నించాలంటే మార్గం ఏంటి, పద్ధతి ఏంటి, అది నేను ఈ స్టార్ట్ ద్వారా ఇక్కడ మనకి 3 శరీరాలు ఉంటాయి, 5 కోశాలు. ఇక్కడ ముందు సాంఖ్యం తెచ్చుకోవాలి, సాంఖ్యయోగం తర్వాతనే కాలయోగం వెళుతున్నాం. ఇక్కడ చూడండి శాస్త్రోక్త ఈ బయట ముక్కు కాల్చి కనబడుతుంది కదా, ఇది భౌతిక శరీరం, ఫిజికల్ బాడీ. అయితే ఇక్కడ పైన కదా ఇది సూక్ష్మ శరీరం, అంటే మనం నిద్రపోయినప్పుడు స్వప్నంలో తిరిగే శరీరం అన్నమాట. ఇది ఇక్కడ ఈ కేంద్రం చూడు, ఇది లేదా ఇది మనస్సు, మనస్సు కేంద్రం ఈ బ్రహ్మరంధ్రం దగ్గర ఉంటుంది. ఇది బుద్ధి అంటే ఈ పసుపు రంగులో ఉంటుంది. ఈ స్టార్ట్ నేను ఆత్మవిజ్ఞానం అనే గ్రంథంలో సేకరిస్తున్నాను. దాన్ని హంసాన స్వామి గారు రాసిండు. ఆయన శివానంద శాస్త్రంతో సంబంధం కలిగి ఉంటాడు. ఇక్కడ ఈ మనసు ఏమో ఈ డైమండ్ లాగా ఉంది, ఈ బుద్ధి ఏమో ఈ పసుపు రంగులో ఉంది గ్లోబ్. ఓకే, ఈ తెల్ల చుక్కలన్నీ జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు తెలుసు కదా, కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం. అట్లాగే ఈ ఎర్ర చుక్కలని కర్మేంద్రియాలు, అంటే మనం పనులు చేసే కాలు వచ్చే వాక్కు, పాణి, పాదం, ఉదం, భుజం. ఇకపోతే ఈ సూర్యుడి చుక్కలాగా ఉన్నది, అది పంచ తన్మాత్రలు, అంటే శబ్ద, స్పర్శ, రూప, గంధాలు. వాటిలో చేశాను ఆ చక్షు అంటే కన్ను, అంటే రూప తన్మాత్ర. చెయ్యి అంటే శబ్దం, శబ్ద తన్మాత్ర. ముక్కు అంటే గంధం, అంటే గంధ తన్మాత్ర. నాలుగు అంటే రస తన్మాత్ర. పక్కు అంటే చర్మం, స్పర్శ. శబ్ద, స్పర్శ, రూపరస గంధాలనే పంచ తన్మాత్రలు ఇంద్రియాల యొక్క పనులు. వీటి ద్వారా కూడా మనం బంధించబడతాం, అంటే వాటి ద్వారా పొందే సుఖాన్ని. ఇక్కడ చూడండి, పంచ ప్రాణాలు ఇక్కడ. ఇది ముఖ్య ప్రాణం శ్వాస, ఉదానం, సమానం, అపానం, వ్యానం. అదే రకంగా వాక్కు, పాణి, పాదము, గుణం, గురిక. ఇవన్నీ ఏంటంటే పంచీకరణ, అంటే పంచభూతాలు ఏర్పడినటువంటి అవయవాల మీద ఇంద్రియాలు. ఈ ఆకాశం, వాయువు, తర్వాత అగ్ని, జలము, పృథ్వీ. ఇక్కడ ఆకాశం ద్వారా అంతరింద్రియాలు ఏర్పడినాయి. అంతరింద్రియాలు అంటే ఏంటి? జ్ఞాన, మనో, బుద్ధి, చిత్త, అహంకారాలు. అవి ఎక్కడ ఉంటాయి? ఈ పటం మనసు, బుద్ధి, ఈ కారణ శరీరం, అంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఉన్న స్థితి అన్నమాట. ఇది అంటే సుష్టావస్థలో మనసు ప్రకృతిలో లేని మనము బాహ్యతో కోల్పోయి గాఢ నిద్రలో ఉంటాం. అయితే ఇక్కడ 6 మండలాలు నిలిచబడ్డాయి. ఇక్కడ ఈ కేంద్రం చూడండి, ఎర్రచుక్క, ఇది జీవుడు. దాని చుట్టూ తెల్ల గుడ్లాలు, అది చిత్తం. ఆ బ్లూ కలర్ అది అహంకారం. ఈ పింక్ కలర్ సూక్ష్మ ప్రాణం. ఈ పసుపు రంగు సూక్ష్మ ప్రకృతి. అంటే ఇక్కడ చిత్తము, అహంకారం 2 ఉన్నాయి. ఇక్కడ మనసు, బుద్ధి ఉన్నది. జ్ఞానం అంటే జ్ఞాత అంటే జ్ఞానం అని తెలుసుకునేది. ఈ 5 అంతరేంద్రియాలు అంటారు. అయితే మన ప్రయాణం యాక్చువల్గా ఈ భౌతిక లోకం నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రవేశించాలి, అంటే ఆత్మలో ప్రవేశించాలి. అయితే ఆత్మ కన్నా ఉండే చిత్త గర్భంలో ఆత్మ ఉంది. అయితే దాన్ని ప్రవేశించాలంటే చిత్తం శుద్ధి కావాలి. అయితే చిత్తంలో జన్మ సంస్కారాలని మిగులుంటాయి కనుక మనం ఎంత జ్ఞానం వచ్చినా
మనసు అటు తిరుగుతూ ఉంటారు. ఒక ఆయన చెప్పినంటే ధ్యానంలో మనసు తిరుగుతుంది కానీ నోట్లు లెక్కేటప్పుడు దిగదు. 100 రూపాయలు నోట్లు లెక్కేస్తా ఉంటే మనసు ధ్యానమే ఉంటుంది అటు. కానీ ధ్యానం చేస్తూ ఉంటే మనసు ఎక్కడ దిగుతూ ఉంటుంది. ఇక్కడ మనకి మరి ఈ ప్రయాణం చేయాలంటే ఎట్లా మార్గం? మొట్టమొదటమను గురువుని ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయించి గురు ద్వారా దీక్షా మంత్రం గ్రహించాలి. అయితే ఆ దీక్షా మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని లక్షల జపం చేయాలి. దాన్ని అక్షర లక్ష జపం అంటాం. ఉదాహరణకి ఓం నమస్తే అని అనుకోండి, అంటే 6 లక్షలు దాంట్లో 6 లక్షలు జపం చేసినట్లయితే మనకి ఆ దీక్షా మంత్రం స్థితి పొందినట్టే. కానీ మన సాధన కరెక్ట్ మార్గంలో ఎట్లా గుర్తుపట్టాలి అంటే మనం జపం చేసేటప్పుడు శక్తి క్రియలు జరుగుతాయి. అంటే ఆ శక్తి ఎక్కడ చెప్తాను.